హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ మాస్ మహారాజ్ రవితేజ గారు లీడర్ వస్తున్నట్టు మాస్ జాతర మూవీ సంబంధించి టీజర్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ మనకి August 27th ఈ మంత్ ఎండింగ్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మూవీలో మనోడు కంప్లీట్లీ పోలీస్ గెటప్ లో కనిపించడం జరుగుతుంది. సో ఈ మూవీ కంప్లీట్ రివ్యూ అనేది కంప్లీట్లీ టీజర్ రివ్యూ అనేది ఎలా ఉందో ఈ రోజు వీడియోలో మాట్లాడుకున్నాం. కొత్త చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా అంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకుని ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా మనోడు ఎస్ఐసి కానిస్టేబుల్ డీజీపీ అన్ని అయిపోయి కంప్లీట్ ఇప్పుడైతే రైల్వే పోలీస్ కిందకి అయితే వచ్చేసారు. సో కంప్లీట్లీ ఒక రైల్వే పోలీస్ చేసే జాబ్ ఒక టెంపర్. సో టెంపర్ అని చెప్పాలి. సో టెంపర్ నా కొడుకు కంప్లీట్లీ ఒక అన్ఇన్వాల్వ్మెంట్ సీన్ లోకి అయితే తనకు సంబంధించిన ఒక సీన్ లోకి ఇంట్రడక్షన్ అయ్యి తన పవర్ చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ స్టోరీ లైన్ అని చెప్పి సింగిల్ లైన్ లో అయితే మనకి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఏది మనకు కనిపించినది టీజర్ లో మాత్రం. అండ్ ఇందులో మనకి హీరోయిన్ అయితే ఉంది. సో కంప్లీట్లీ హీరోయిన్ తో మా నార్మల్ మూవీ ఏదైతే మూవీస్ లో సీన్స్ చూస్తుంటామో సో అదే సీన్స్ రిప్రజెంట్ అయ్యింది తప్ప స్టోరీ లైన్ కి మెయిన్ స్టోరీ లైన్ కి హీరోయిన్ కి ఎక్కడ హీరోయిన్ కి లింక్ ఉన్నట్టయితే నాకైతే అనిపించలేదు. ఓవరాల్ చూసుకున్నట్లయితే మనోడు కొంచెం అగ్రెసివ్ అయిపోయాడు. సో ఎందుకు అయ్యాడు, అసలు విలన్స్ ఎందువల్ల మనోడిని పట్టుకుంటున్నారు, అండ్ కంప్లీట్లీ రైల్వే పోలీస్ కి ఎంత అగ్రెసివ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కంప్లీట్లీ మనం ట్రైలర్ అనేది సాంగ్స్ అని ఈ విషయాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాం. సో మనకు చూపించిన టీజర్ లో మాత్రం మాస్ యాక్షన్ అయితే బాగా ఉండబోతుంది అనిపిస్తుంది. అండ్ రవితేజ గారు లుక్స్ వైజ్ అయితే బాగానే ఉన్నాయి. కంప్లీట్లీ ఇంతకుముందు కంప్లీట్లీ పోల్చుకుంటే బచ్చన్ మూవీతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం రిప్రజెంట్ చేసే లుక్స్ అనేవి కొంచెం బ్రిలియంట్ గానే అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది చూడాలి. ఇందులో నాకైతే ఒక బిట్ దగ్గర వచ్చేసరికి ఒక మాస్ సాంగ్ అయితే అనిపించింది. సో బచ్చన్ మూవీలో దండకడియాల సాంగ్ ఏదైతే ఉందో సో ఆ విధంగా అయితే మనకి ఇందులో కూడా ఇన్బుల్ సాంగ్ అనేది ఉండేటట్టు అయితే ఉంది. సో ఇన్ కేస్ ఆ సాంగ్ అని బాగా హిట్ అయితే ధమాకా మూవీలో హిట్ అయినట్టు సో మంచి క్రేజ్ అయితే మూవీకి అయితే ఇంపాక్ట్ అనేది వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. ఓవరాల్ మాస్ జాతర మూవీ కానివ్వండి అండ్ బిర్యానీ సీన్స్ కానివ్వండి ఓవరాల్ రిప్రజెంట్ చేసే సీన్స్ అనేది చాలా బాగున్నాయి. సో ఫర్దర్ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఈ మూవీని నేను ఒక అంచనా తీసుకెళ్దాం. ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ వైజ్ అయితే ఓకే అనిపిస్తుంది. సో ఇంకా బెటర్ దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇన్బిల్ట్ కానీ ఒక మంచి బీట్ కానీ కొట్టుంటే మూవీ అనేది ఈ బీట్ తో ఆల్మోస్ట్ కొంచెం సోషల్ మీడియాలో ఇంకొంచెం చక్కర్లు కొట్టేది. సో అలా చూసుకున్నాం. ఫర్దర్ అప్డేట్స్ వచ్చిన తర్వాత దాని గురించి కంప్లీట్ గా మాట్లాడుకున్నాం. అండ్ ఈ మూవీ 27th రిలీజ్ అవుతుంది. ఫర్దర్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.